వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనమైతే ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి హరే రామ హరే కృష్ణ సంస్థ వాళ్ళు అయితే ఇక్కడైతే కేవలం 5 రూపాయలకే ప్లేట్ భోజనం అయితే పెడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టుగైతే వాళ్ళు వాటర్ ప్యాకెట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించిన వ్యక్తులు అయితే ఉన్నారు. వీళ్ళని అడిగి కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్కారం సార్, చెప్పండి. మీ పేరేం పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. మీరు ఎప్పటి నుంచి 5 రూపాయల భోజనాన్ని 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాండి. ఇక్కడనే 10 సంవత్సరాలు సర్వీసింగ్ చేస్తున్నాం. సర్వీస్ అంటే హరే రామ హరే కృష్ణ సంస్థ అని చెప్పారు కదా, ఈ హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి మీకు ఏమైనా అమౌంట్ రావడం అలాంటివి ఏమైనా జరుగుతుందా? అమౌంట్ అంటే మాకు కాంట్రాక్ట్ అండి. ఇది ₹1.25 ఇస్తారు మాకు కాంట్రాక్ట్. 5 రూపీస్కి 400 గ్రామ్స్ రైస్, పేపర్ ప్లేట్, వాటర్ ప్యాకెట్, సాంబారు, కర్రీ, చట్నీ, ఈ చట్నీ కిలో వస్తుంది. టాస్డే వెజిటేబుల్ రైస్, బగారా రైస్, పరమాన్నం, కేసర్ అట్లా వస్తుంది. టాస్డే స్పెషల్ వస్తుంది. మామూలు రోజుల్లో పప్పు అంటే సాంబార్ ఒక రోజు, పప్పు ఒక రోజు, అట్లా చేంజ్ అవుతూ ఉంటుంది మెన్యూ. సో ఇప్పుడు మీకు ఒక్కటే ఉందా ఇలా, లేకపోతే ఇంకా వేరే వేరే సంస్థల నుంచి ఇలా పెడుతున్నారా? ఏదైతే ఎప్పటి నుంచి అంటే 10 సంవత్సరాల పైన నుంచే సంస్థ నడుస్తుందండి. హరే రామ హరే కృష్ణ అంటే పెద్ద ఇది సంస్థ. దీనందుకే నడుస్తుంది. వేరే అయితే నడిపేయలేకపోతుండొచ్చు. హరే రామ హరే కృష్ణ సంస్థ తీసుకున్నందుకే ఇది ఇంత నడుస్తుంది. ఇది 150 సెంటర్లు ఉన్నాయి. 150 సెంటర్లు ఉన్నాయా? సెంటర్లు ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ 3 పూటలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో పొద్దున టిఫిను, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్. అది గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇక్కడైతే వన్ టైం. ఇక్కడ దగ్గర 180 to 40 మెంబర్స్ వచ్చి తింటారు ఈ సెంటర్లో. దగ్గర 150 సెంటర్స్ ఉన్నాయి ఇలాగా. ఓకే, అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే దగ్గర రోజుకి 150 నుంచి 200 మంది వచ్చి తింటారంట. ఇక్కడ మనం బయట చూసుకుంటే కేవలం పేపర్ ప్లేట్నే ₹2 నుంచి ₹3 ఉంది. కానీ ఇక్కడ 5 రూపాయలకి ఒక పేపర్ ప్లేటు, వాటర్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారు. రైస్ అయితే ఈ బౌల్ నిండి ఇస్తారంట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ బౌల్ నిండి అయితే రైస్ ఇస్తారు. అలాగే పప్పు ఉంటుంది. మెనూ మారుస్తుంటారా సార్? ఇది మీరు మారుస్తుంటాం సార్. ఇప్పుడు మారుస్తుంటారు. చెప్తున్నా కదా సార్, తాజా రోజు వెజిటేబుల్ రైస్ వస్తుంది, పప్పు వస్తుంది, సాంబార్ వస్తుంది, ఆలుగడ్డ మిల్ మేకర్ వస్తుంది. రొటీన్ చేంజ్ అవుతూ ఉంటుంది మెనూ అనేది. అలాగే మీరు అది చూసుకుంటే పికిల్ కూడా అక్కడ ఉంది. మ్యాంగో పికిల్ అవ్వచ్చు, సంథింగ్ 2-3 టైప్స్ ఆఫ్ పికిల్స్ ఉంటాయండి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ హెవీగా తెచ్చారు. ఇక్కడ చూసుకుంటే హెవీగా పికిల్ అయితే తేవడం జరిగింది. వీక్లీ 2 టైమ్స్ వస్తుందండి పికిల్. ఇది వీక్లీ 2 టైమ్స్ వస్తుంది. మండే వస్తుంది, తర్వాత టాజర్ వస్తుంది. దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఓకే, అయితే వీళ్ళు చూసుకుంటే గత 10 సంవత్సరాల నుంచి ఇదే సేవా రంగంలో ఉన్నామని చెప్తున్నారు. హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించి మేమైతే గట్టిగా చూసుకుంటే అన్నదాత సుఖీభవ అంటారు కదండి. ఆ అన్నం పెట్టే వాళ్ళం మంచిగా ఉంటే ఆటోమేటిక్గా అందరూ మనతో మంచిగా ఉంటారు. పైగా హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించింది కనుక మేము చాలా బాగా చేయాలనుకుంటున్నాము అని అంటున్నారు. అయితే సార్ ఇప్పుడు ఇలాంటి 150 కేంద్రాలు ఉన్నాయన్నారు. అవును సార్, 150 కేంద్రాలు ఉన్నాయి. ఒక జాలు ఎక్కువ అవుతుంది, ఒక జాలు తక్కువ అవుతుంది. మాదాపూర్లో చాలామంది సాఫ్ట్వేర్ తింటారు మాదాపూర్ సెంటర్లో. ఎందుకంటే ఫుల్ హైజీనిక్ ఫుడ్, ఇది ప్రోటీన్ ఫుడ్. ఇంకోటి ఏంటంటే ఆర్గానిక్ మన ఫార్మింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి వెజిటేబుల్ అన్నీ ఆడికెళ్ళి వస్తాయి. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు హరే రామకృష్ణ. అందుకే చాలామంది వచ్చి ఇక్కడనే తింటారు. కొంచెం ఏంటంటే సార్, ఈ మెయింటెనెన్స్ అనేది జర చేస్తే బాగుంటుంది. పాత పడి అలా వచ్చి చూసుకెళ్ళారు, జర జల్దీ అయిపోతే మంచిగా ఉంటాయని నా ఒపీనియన్. ఎవరు వచ్చి చూసుకొని వెళ్ళారు? మున్సిపల్ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు, చేపిస్తామన్నారు. జర తొందరలో అయిపోతే మంచిగా ఉంటుంది. మన సంస్థ నుంచి ఏమైనా జరగడం జరిగింది? సంస్థ నుంచి అంటే ఇప్పుడు గవర్నమెంట్ కదా సార్, టైఅప్ కదా. ఇప్పుడు మున్సిపల్ హరే రామ కృష్ణ టైఅప్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళు అధికారం వాళ్ళు చేయించాలి. మున్సిపల్ వాళ్ళు మనం వచ్చి చూసి వెళ్ళారు, చేస్తామని మాట ఇచ్చి వెళ్ళారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చాలామంది వచ్చి తింటున్నారు. అయితే ఇక్కడ కొంచెం ప్లేసు ఎక్విప్మెంట్స్ బాగాలేదు. ఇక్కడ ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళారు కానీ రెస్పాన్స్ లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ కొంచెం బాగా చేస్తే బాగుండు, అందరు కూడా చాలా ఫ్రీగా తింటారు అని చెప్తున్నారు. అక్కడ చూసుకోవచ్చు, అక్కడ కూడా మొత్తం ఇంకా కొన్ని విషయాలు చెప్పండి సార్ దీనికోసం. అదే సార్, కొంచెం ఇది ఒకటి చేయిస్తా అన్నారు. అది జల్దీ అయిపోతే మనకి మంచిగా ఉంటుంది. పబ్లిక్ జర వచ్చి తింటారు. ఎందుకంటే మంచి సెక్రటరీ దగ్గర ఉంది కదా, జర మంచిగా నీట్గా ఉండాలని. మళ్ళీ ఏమన్నట్టు పబ్లిక్ మనది ఏమన్నా పడిపోయినా కానీ వీళ్ళు ఇట్లా చేసిరని ఇంత మంచి కార్యక్రమం. ఏదన్నా చిన్న మిస్టేక్ వల్ల
ఫెయిల్ అయిపోతుంది. అట్లా జర నీట్గా ఉంటే మంచిగా ఉంటుందని నా ఒపీనియన్. ఏంటంటే సచివాలయం దగ్గర ఉంది, ఇక్కడ చాలామంది వస్తుంటారు. ఇక్కడ వీళ్ళని కాదు, అందరూ వస్తుంటారు. ఇప్పుడు ఆఫీస్ వాళ్ళు వస్తుంటారు, మార్కెటింగ్ వాళ్ళు వస్తుంటారు, ఆటో డ్రైవర్లు వస్తుంటారు, పిల్లలు లేడీస్ వస్తుంటారు. చాలామంది వచ్చి తింటారు. వీళ్ళే అనేది కాదు, చాలామంది వచ్చి తిని వెళ్తారు. ఇక్కడ 5 రూపాయలు ఇది ఉన్న వాళ్ళకి అని కాదు సార్, ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. ఒక పూట మంచి ఉపవాసం ఉండొద్దన్న కార్యక్రమం ఇది. ఉన్నోడు లేనోడు అని కాదు, ప్రతి ఒక్కరు తినొచ్చు ఇది. ఈ జయమానల్లా చూస్తున్నారు, ఏది తక్కువ లేదు, అంతే అదే ఉంది. 5 రూపాయలు అంటే కళ్ళు కదుకొని తింటారు. అట్లాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం. జర ఇది ఏంటంటే జర ప్రిపేరింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది సార్. కానీ మీరు చాలా మంచి కార్యక్రమం అయితే ఎంచుకున్నారు సార్. ఎందుకంటే ఒక మనిషి కడుపు నింపడం అనేది చాలా గ్రేట్. కూటి కోసమే కోటి విద్యలు అన్నారు. యాక్చువల్లీ కూటి కోసమే కోటి విద్యలు అన్నారు. అలాంటిది ఒక మనిషి కడుపుని కేవలం 5 రూపాయలతో నింపడం అనేది హరే రామ హరే కృష్ణ సంస్థ చాలా మంచి పని చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అస్సలు బాగాలేదు. ఇవి కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూసారంట, బట్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే ఇంకా మంచిగా మేము సేవా రంగాన్ని ముందుకు సాగిస్తామని అయితే చెప్తున్నారు వీళ్ళు. అలాగే చూసుకుంటే ఓన్లీ ఇంకా ఎక్స్ట్రా రైస్ కావాలంటే వేస్తారు మీరు? మళ్ళీ 5 రూపీస్ సార్, ఒక బౌల్ 5 రూపీస్, 400 గ్రామ్స్ వస్తుంది. మళ్ళీ కావాలంటే మళ్ళీ 5 రూపీస్ మళ్ళీ పెడతాం. కానీ ఒక్క బౌల్తో మాత్రం కడుపు అయితే నిండిపోతుంది. నిండిపోతుంది సార్. ఇప్పుడు కొంతమంది ఎక్కువ తినేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు మామూలు అయితే 400 గ్రామ్స్ చాలా హెవీ తినేవచ్చు. ఇంకో కాలం అంటే కావాలంటే ఇంకో 5 రూపాయలతో మళ్ళీ పెడతాం. మీరు ఫార్మరా? సార్ మేము లేదు సార్, లేబర్. మీరు కష్టపడి పెడుతున్నారు. కష్టపడి మేము లేదు సార్, మనం వచ్చింది అవకాశం సేవగా చేసుకుంటున్నాం. అది మనం ఏం చేసినామో జన్మల్లో సేవ వచ్చింది, మనం సేవ కార్యక్రమం చేస్తాం. 10 సంవత్సరాల నుంచి ఇది లేకున్నప్పుడు టేబుల్ వేసి ఉండే, అప్పుడు టేబుల్ నుంచి పెట్టి ఇప్పుడు దగ్గర ఇది పెట్టిర్రు. ఇది మంచిగానే ఉంది. ఇప్పుడు వానగాడ పడ్డ ఎండకి మంచి షెల్టర్ నెక్కర్ ఉంది. ఇది యావరేజ్గా పర్సన్ రోజుకి ఎంత ఖర్చు అవుతుంది సార్? సార్ ఇప్పుడు మనం బయట వండి పెంచుకుంటే దగ్గర 2000 దాకా ఖర్చు అవుతుంది. ఇది మన దగ్గర ఎంత 1000 రూపాయల మొత్తం దగ్గర 200 బాండ్ దాకా తినొచ్చు సార్. 900 200 మెంబర్ దాకా తినొచ్చు. ఇప్పుడు బయట మనం చేయించుకుందామన్నా 2000 రూపాయలు. ఇదే బయట మీకు 30 రూపాయలు 40 రూపాయలు మిలుస్తారు. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, దానివల్ల 5 రూపాయలు కాదు. ఇప్పుడు గవర్నమెంట్ హరే రామకృష్ణ ఇద్దరు టై అవ్వాలనే ఈ సమస్య నడుస్తుంది. ఏరియా పేరు మొత్తం ఇది మెంటి కాంపౌండ్ ఏరియా సార్. ఇది మెంటి కాంపౌండ్ సెంటర్ అంటే మెంటి కాంపౌండ్ సెంటర్. చాలా మంది వచ్చి తిని వెళ్తారు. ఎందుకంటే చెట్లు ఉన్నది, ఒక వనభోజనం చేసినట్టు ఫీలింగ్ వల్ల చాలా మంది వచ్చి తిని వెళ్తారు ఇక్కడ. పైగా దేవుడికి సంబంధించిన కనుక ఇది ఒక ప్రసాదంగా వచ్చి స్వీకరించి వెళ్తారు. అమ్మ కడుపు నిండిందని మంచిగా చెప్పి వెళ్తారు చాలా మంది. మీ పేరు సార్? నా పేరు శ్రీకాంత్ సార్. ఓకే. ఈ హరే రామ హరే కృష్ణ సంస్థకు సంబంధించి శ్రీకాంత్ అయితే ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే కేవలం 5 రూపీస్కి మాత్రమే మేము భోజనం పెడుతున్నాం. హరే రామ హరే కృష్ణ సంస్థ ఆ దేవుడు ఇచ్చిన అవకాశం మాకు ఇది. ఒక రకమైన సేవా రంగాన్ని మేము ఎంచుకున్నాం. అలాగే చూసుకుంటే ఇక్కడ రోజుకి 100 నుంచి 200 మంది అయితే భోజనం చేయడానికి వస్తారు. బయట చూసుకుంటే ఒక్కొక్కరికి 10,000, ఇక్కడ వీళ్ళకి పెట్టే ఫుడ్కి 10,000 అయితే ఖర్చు అవుతుంది. బట్ ఆ దేవుడు ఇచ్చే అవకాశం వల్ల మేము ఇలా సేవలు అయితే చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. మరికొన్ని మంచి వీడియోస్ కోసం చూస్తున్నానండి మా బీఆర్కే ఛానల్.